హలో అండి. హలో అండి. విజ్ఞాన్ గారు, ఇప్పుడు దసరా టీజర్ ఎంత పాపులర్ అయిపోయిందో మనం చూసా ఉన్నాం. అంటే ప్రీ రిలీజ్కి ముందే దాని బజ్ ఏంటో చూపిస్తుంది. నాకు మాటలు కూడా రావట్లేదు, అంటే ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. కూడా కలెక్షన్స్ 15 కోట్ల పైగానే వచ్చాయి. అంటే అది ప్రీ కలెక్షన్స్. అవును, వచ్చాయి కదా. రైట్. సో ఇప్పుడు దసరా మూవీ అనగానే అందరి దృష్టి సిల్క్ స్మిత గారి మీద కూడా పడింది. అరే అసలు ఇప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ దసరా సినిమాకి ఈ సిల్క్ స్మిత గారికి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఎందుకు ఈమె లాగారు ఈ టైంలో అని. ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే, ఆయన ఇంతకుముందు శ్రీకాంత్ వదిల ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, మామూలుగా యాంకర్లు అడుగుతారు కదా, సిల్క్ స్మిత గారి గురించి నాకు చాలా ఇది, ఆ దశకంలో ఆవిడ చాలా ఇది ఇలా చేసింది, గ్రేట్ యాక్ట్రెస్, అసలు ఆమె దాటి ఎవరు లేరు, హీరోయిన్లకే పోటీ, ఆమె అది ఆమె ఇది అని బాగా చెప్పుకొచ్చాడు, మోసాడు. అండ్ మళ్ళీ ఆమె చరిత్ర అంటే నాకు చాలా ఇష్టం, ఆమె స్టోరీ అంటే నాకు ఇన్స్పిరేషన్, అట్లా ఏవో చెప్పుకొచ్చాడు. దానికి వీళ్ళు ఏమనుకున్నారంటే, చూసేవాళ్ళు ఇంతగానో ఆమె గురించి నేను ఏదో చెప్తున్నాడంటే ఎక్కడో ఏదో కథలు ఏదో ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారు. అనుకున్న తర్వాత ఇక ఎక్కడ చూడు సిల్క్ స్మిత గారి పోస్టర్ క్యారీ అవుతుంది. దసరా మెయిన్ పోస్టర్లో నాని ఉన్నా, అవును, బ్యాక్గ్రౌండ్ కొంచెం అలా తొంగి చూస్తే పెద్ద సిల్క్ స్మిత. అవును, నాని గారి కన్నా పెద్దగా కనిపిస్తున్నారు. అంటే వీళ్ళు చెప్పకనే చెప్పినట్టు చూపించకుండానే చూపించారు. ఈవెన్ సిల్క్ స్మిత పేరు మీద వచ్చిన ఆ స్టోరీ కూడా, దట్టి పిక్చర్ లో కూడా సిల్క్ స్మిత పిక్చర్ అంత లేదు. అవును, ఈ దసరాలో ఎందుకు అంత ఉంది? వీళ్ళు చెప్పే రావణ దహనం రావణుడు ఒక ఎత్తు అయితే సిల్క్ స్మిత పోస్టర్ ఒక ఎత్తు, అంటే అలా మాట్లాడుకుంటున్నారు. ఏంటిది అని అనుకుంటే, రీసెంట్లీ ఆయన ఇంకొక వెర్షన్లో ఆయన్ని అడిగారు డైరెక్ట్గా, నువ్వేమో అప్పుడు ఇంటర్వ్యూలో ఆమెను బాగా మోసేసావు, నీ ట్రైలర్లో టీజర్లో ఆమె కనపడుతుంది, ఏంటి మా కీర్తి సురేష్కి ఏమైనా అన్యాయం చేస్తున్నావా, మొత్తం అసలు ఎవరి స్టోరీ ఇది, ఏంటి కథ, అసలు కీర్తి సురేషే సిల్క్ స్మితనా, లేకపోతే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు అని అడిగితే ఆయన ఏమన్నారంటే, మా తాతగారు సింగరేణి ఎంప్లాయీ, కొన్ని రోజుల తర్వాత ఆయన అంటే కొంచెం నడవలేని స్థితిలో ఉన్నప్పుడు, కొంచెం ఆరోగ్యం బాగాలేనప్పుడు తాగుతారు వాళ్ళు ఎలా ఉన్నా తాగుతారు కంపల్సరీ, అది పక్కా ఉంటుంది. అంటే ఇలా మనం మాట్లాడుకోకూడదు, కానీ కంపేర్ చేస్తే తెలంగాణ వాళ్ళు ఈవినింగ్ పూట ఫ్యామిలీ అంతా కూర్చుని తాగుతారు. మనం కొంచెం ఆంధ్ర వైపు వెళ్ళామనుకో, సిగరెట్లు కాల్చిన అబ్బాయికి పెళ్లి చేయడానికి ఇష్టపడరు. అయ్యో, తాగాలి. ఇక్కడ అలా కాదు. ఇక్కడ మనం తెలంగాణలో అల్లుడు మామయ్య అందరూ కలిపి మర్యాద, వాళ్ళకి మర్యాద. రైట్. ఇంత తెచ్చి పెట్టాలని బావమరిది ప్రాంతాలు బట్టి. అదే మనకు ఆంధ్రాలో తాగొద్దు, తాగితే ఇంకేమన్నా ఉందా అది ఉంటుంది. అండ్ అది అట్లా మీరు చెప్పిన తెలంగాణ కల్చర్లో ఇంకా సింగరేణిలో ఈ మర్యాదలు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ తెలంగాణలో చెప్పిన మర్యాదే ఒక ఎత్తు అయితే, సింగరేణి ఇంకా ఎక్కువ. అల్లుడు వచ్చాడు అంటే కంపల్సరీ, ఇంకా అల్లుడికి సింగరేణి జాబ్ ఉందంటే మరి దేవుడే. అది నెక్స్ట్ లెవెల్. సేమ్ అంటే మామ సింగరేణి ఎంప్లాయీ, అల్లుడు కూడా సింగరేణి ఎంప్లాయీ ఉండదు. సింగరేణి ఎంప్లాయీ అల్లుడే వచ్చాడంటే అది అసలు ఇక ఏం మాట్లాడద్దు, ఇంకా బంగారు పల్లెంలో కాళ్ళు కడగడమే, నెత్తి చల్లుకోవడమే, ఆ రేంజ్లో ఉంటుంది. సో అలా ఈయన ఏం చెప్పుకొచ్చాడంటే, వాళ్ళ తాత బాగాలేనప్పుడు ఈయన వెళ్ళి మందు తెచ్చాడు, ఆయన నడవలేడు కదా, ఇంట్లో రే వెళ్ళి తేరా అంటే తెస్తాడు. ఆ వైన్ షాప్ దగ్గర సిల్క్ స్మిత పోస్టర్ ఉండేదంట. ఈయన చెప్పినది మరి నాకు తెలియదు, ఎందుకంటే యాక్చువల్ ఈయన చెప్పిన దానికి కూడా నేను లాజికల్గా ఇంకో ఆన్సర్ ఇస్తా. ఈయన ఏం చెప్పాడంటే, వైన్ షాప్ దగ్గర సిల్క్ స్మిత పోస్టర్ ఉండే, అలా నేను 15 ఏళ్ల పాటు ఆ పోస్టర్ని చూస్తూనే పెరిగాను, మైండ్లో ఉండిపోయింది అని చెప్పాడు. ఇప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారం లాజికల్ చూసుకుంటే, చాలామంది ఏం చెప్తారంటే, వాల్తేరు వీరయ్య స్టోరీ ఎందుకు పెట్టామని చిరంజీవి అంటే, వీరయ్య అని ఒక క్యారెక్టర్ ఉండేది ఆ రోజుల్లో, అలా జరిగి అందుకే అది ఇన్స్పిరేషన్గా పెట్టానని వీళ్ళు చాలా మంది ఏదో కథ చెప్పుకుంటా ఉంటారు. అంటే అనిపిస్తుంది ఇప్పుడు ఈ సిల్క్ స్మిత గురించి నేను తీస్తే అంటే అట్లా అని చెప్పేసి మనం ఏం డిగ్రేడ్ చేయట్లేదు, దసరా నేను ఇంకా ప్రమోట్ చేస్తున్నాను, నీకు తెలుసు. బట్ ఈయన చెప్పిన దాని గురించి నేను లాజికల్గా చెప్పాలనుకున్నా. వైన్ షాపు యాక్చువల్గా ఎక్కడైనా ప్రపంచం మొత్తం అంటే మన తెలంగాణలో ముఖ్యంగా చెప్పాలంటే వైన్ షాప్స్కి 2 yearsే వాళ్ళ బిజినెస్. అది ఎవ్రీ 2 yearsకి లక్కీ లాటరీ లాగా తీస్తారు, అందరూ టెండర్ కలెక్టర్ ఎవరో వచ్చి తీస్తే ఎవరికి వస్తే వాళ్ళే ఆ షాపు.
అది ఇక్కడ పెట్టుకుంటాడా, అక్కడ పెట్టుకుంటాడా, ఆ చివర పెట్టుకుని ఈ చివర పెట్టుకుంటా, అంటే పర్టికులర్ బిల్డింగ్ స్పేస్ కూడా ఉండదు. 2 years కి లొకేషన్ మారుతుంది, దాని పేర్లు మారుతాయి, దాని జాతకాలు మారుతాయి, ఓనర్లు మారుతాయి, అందరూ మారుతారు. ఈయన మరి 15 ఏళ్ల నుంచి సిల్క్ స్మిత్ అని ఎలా చూసాడో నాకు తెలియదు. అందరికీ సిల్క్ స్మిత్ అంటే ఇంట్రెస్ట్ అబ్బా, ఒకటి. పెట్టుకుంటాం. రెండోది అదే, ఇంకొకటి అదే 15 ఏళ్ల పాటు ఆవిడ ఆ టైంలో 15 ఏళ్ల పాటు కంటిన్యూగా పోస్టర్ పీకలేనంత సినిమా ఏం చేసిందో తెలియదు. సో ఈయన ఒక రకంగా అయితే ఏదో ఉంచే ఇందులో పెట్టాడు, కానీ అడిగితే మాత్రం దాన్ని చెప్పలేక దాటేయడానికి చచ్చినట్టు క్యాన్సర్ కావాలి, నువ్వేమో నన్ను వదలట్లా, నేను పాజిటివ్ గానే చేసుకున్నా దీన్ని కూడా, నువ్వు వదలో చెప్పు సిల్క్ స్మిత్ ఏంటి, నేనేమో చెప్పలేను, నా కథలో ఏదో ఉంది ఆమె గురించి, చెబితే ఆ లాజిక్ మిస్ అయిపోతుంది, నువ్వేమో వదలట్లా, ఏం చేయాలి దీన్ని, ఏదో ఒకటి చెప్పేసి పోలా, ఇట్లా జరిగింది యాక్చువల్లీ, అందుకే అలా అని చెప్పేసి ఉంటాడేమో అని నా ఫీలింగ్. బట్ ఎందుకంటే ఆయన చెప్పిన స్టోరీలో నిజమే, వాస్తవంలో అయితే అట్లా ఉండదు. ఎవ్రీ 2 years కి వైన్ షాప్ లొకేషన్స్ మారుతా. అవును, వైన్ షాప్ లొకేషన్స్ మారినా సిల్క్ స్మిత్ అక్కడే ఉన్నారు, పోస్టర్ అక్కడే ఉంది, జనరల్ గా పెడుతూ ఉంటారు. అబ్బా లేదు, అలా ఎలా ఉంటుంది. ఇంకో విషయం చెప్పనా, పోస్టర్ స్పేస్ అనేది సినిమా వాళ్ళకి దొరికితే ఏ ఊర్లో అయినా సరే కొత్త సినిమా ఎప్పుడు వచ్చినా దాని మీద వేసేస్తానే ఉంటారు. వైన్ షాప్ దగ్గర మేము వెయ్యం, దాన్ని ఏం చేయలేం, కానీ ఆ అబ్బాయి అలా చెప్పాడు, మరి అతను చెప్పిన దానికి. బట్ ఏదో ఒకటి సిల్క్ స్మిత గురించి కూడా ఇందులో ఏదో ఉందనుకున్నాం, తప్పే ఉందనుకో, బస్సు కదా. అదే కదా, సో దానివల్ల దసరా ఇంకా హైప్ అయిపోతుంది. ఆల్రెడీ దసరా హైప్ లోనే ఉంది, ఇప్పుడు సిల్క్ స్మిత్ క్వశ్చన్ మార్క్ ఉంది. ఏదో వై కట్టపక్కల బాహుబలిగా వై సిల్క్ స్మిత్ పోస్టర్ రైట్ వైన్ షాప్ అన్నట్టుగా, దానికోసం అయినా సినిమా చూసి ఒక చిన్న ఇది ముందు చెప్తుంటే ఇది కూడా మీమ్స్ కింద ఉంటుంది, చిన్న రిలీజ్ పెట్టుకుని ఇప్పుడు చెప్తున్నారు మీరు, ఇంకా ఏదైనా చిన్న క్యూరియాసిటీ ఉండేదేమో అన్నట్టు అనిపించింది. రైట్. సో ఇప్పుడు చూడాలి, కీర్తి సురేష్ గారికి సిల్క్ స్మిత్ కి మధ్యలో అట్లా ఏం లింక్ ఏ ఉండదు, అది ఏదో ఒక అభిమానం లాగా పెట్టుకొని ఉంటాడు. నాని కూడా కొంచెం మాస్ క్యారెక్టర్ కదా. అండ్ ఇకపోతే దీంట్లో కథలో సిల్క్ స్మిత గురించి అభిప్రాయం చెప్తా. కళ్ళు దుకాణం ఉంది, కళ్ళు దుకాణంకి సిల్క్ స్మిత్ అది ఉంది. వైన్ షాప్ అంటే ఇక్కడ కళ్ళు దుకాణం పెట్టుకున్నారు, ఓకేనా. అందులో 2 వర్గాల పోర్లు ఉంటాయి, తక్కువ కులం ఎక్కువ కులం. నాని తక్కువ కులానికి చెందినవాడు, ఇంకో వర్గం ఎక్కువ కులానికి చెందింది. వాళ్ళ వైన్ షాప్ ఆ కళ్ళు దుకాణం దగ్గర ఈ రకంగా ఒక ఘర్షణ జరుగుద్ది పర్టికులర్. అక్కడ ఆ ఘర్షణ జరిగేటప్పుడు ఆ కళ్ళు దుకాణమే సిల్క్ స్మిత కళ్ళు దుకాణం కాబట్టి అలా హైలైట్ అయిందేమో అన్నట్టుగా 95% క్రిటిక్స్ అనుకుంటున్నా, అందులో నేను ఒకడిని. ఎందుకంటే కొంచెం అంటే ట్రైలర్స్ టీజర్స్ ఇవన్నీ చూసిన తర్వాత మనకు కూడా ఉంటుంది కదా, లింక్ ఎందుకు పెట్టుంటారు అదే అని చూస్తే బేసిక్గా నాకు అనిపించింది సేమ్ ఇప్పుడు రాజమౌళి మనోహరి సాంగ్ ఉందా, కళ్ళు సాంగ్, అక్కడ రాజమౌళి హైలైట్ అన్నట్టు ఈ కళ్ళు దుకాణం ఫైట్ లో సిల్క్ స్మిత హైలైట్ అయింది అనుకో. అంతమించి ఇంకే చూడాలి, ఏంటో ఒక్క రోజు అయితే తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.